వెనకట మన తాత ముత్తాతల కాలంలో వర్షాలు లేక ఎండలు ఎక్కువై గొంతు దడుపుకుందామంటే కుంటలల్లా చెరువులల్లా సుక్క నీళ్లు దొరకక ఎందరో మనుషులు జంతువులు జీవిడిసినాయి. గంతేకాకుండా నీటి సుక్క లేకుండా పంటలు వండక కరువు కాటకాలతో ఊర్లే వలసపోయినాయి. ఆకలి సావులను చూసిండ్రని మన పెద్దోళ్ళు కథలు కథలుగా చెప్తుండే. అప్పట్లా గట్లాంటి కాలం మళ్ళీ ఇప్పుడు వస్తదంటారా? మొన్న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిండు, గుర్తుంది కదా? ఆ రోజు మీటింగ్లో చెప్పిన ముచ్చట్లు యాదుకున్నాయి కదా. ఆ రోజు ఆయన మాటలిన్నోళ్లకు ఏమర్థం కాలే. ఎందుకన్నాడో గాని ఏడాది దాకా బంగారం కొనొద్దని, పని లేకుండా విమానాలెక్కి ఫారెన్ దేశాలకు తిరగొద్దని చెప్పిండు. ఇక బండ్లల్లో పోసే పెట్రోల్ డీజిల్ కూడా పొదుపుగా వాడుకోవాలని గట్టిగానే చెప్పిండు. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। మోదీ అసొంటి పెద్ద మనిషి ఏదైనా చెప్తే అట్లా ఏదో అర్థం ఉంటది. అప్పట్లా నోట్ల బందప్పుడు, కరోనా కష్టకాలంలో లాక్డౌన్లు, పల్లెళ్ల మీద గంటెగొట్టుడు సప్పుడు చేయమన్నప్పుడు కూడా ఇట్లనే ఎవరికి అర్థం కాలేదు. ఈ గంటెగొట్టేదేంది, నోట్ల బంద్ చేసుడేంది అని ప్రతిపక్షాలోళ్ళు గట్టిగానే లొల్లి చేసిండ్రు. కానీ తన పద్ధతి తనదే. ఇప్పుడు కూడా గట్లనే ఈ ప్రకటన చేసిండు. అంటే ఇరాన్ యుద్ధం గిట్లా మళ్ళా మొదలైతదేమో, అన్ని సప్లై చైన్లు దెబ్బతింటే దేశంలో కొత్త సమస్యలు వచ్చిపడతాయేమో అనుకున్నారు. ప్రతిపక్షాలై ఓ అడుగు ముందుకేసి మోదీ ప్రధాని పదవికి పనికిరాడని, విదేశపు నీతి విషయంలో ఫెయిల్ అయ్యిందని సూటిపోటి మాటలనిండ్రు. అయితే ఈ వారం రోజుల నుంచి నిలబెట్టి దంచి కొడుతున్న ఎండలను చూసినోళ్లకు ఆయన మాటలకు అర్థం కొద్దిగా అర్థమవుతుంది. మోదీ మాటల వెనుక మర్మమేందో, అసలు కదేందో జనాలకు మెల్లమెల్లగా తెలుస్తుంది. సూర్యుని దెబ్బకు దేశంలో ఎండలు ఎట్లా మండుతున్నాయో కండ్లారా చూస్తాండ్రు కదా. భూమి మీద సెగలు పుడుతున్నాయి. ఎన్నడూ చూడని ఎండలాయే. రోడ్లలో పోవాలంటే కండ్లు బయలుగమ్ముతున్నాయి. డాంబర్ రోడ్లు కూడా కరిగిపోతున్నాయి. జనానికి ఎండ దెబ్బ అంటే ఎట్లుంటుందో తెలుస్తుంది. ఊళ్ళ చెరువులు, కుంటలు ఎండిపోయి నరెలు వారుతానాయి. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఒక్క తెలంగాణలోనే 51 మందికి పైగా చనిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఇక దేశాల్లో లెక్కలకు రాని సావులు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అంచనాలున్నాయి.